హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ. మనం సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు అయితే నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా డే 7 ఇంగ్లీష్ మెథడాలజీ మీద అయితే ఈరోజు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాయబోతున్నారు. అయితే ఇందులో రాసేటువంటి ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మొదటి ప్రశ్న, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ టీచింగ్ అండ్ ఇంగ్లీష్ లెర్నింగ్ ఈజ్ ఆప్షన్ 1 టెక్స్ట్ బుక్స్, ఆప్షన్ 2 ప్రొనౌన్సియేషన్, ఆప్షన్ 3 ల్యాక్ ఆఫ్ కాన్షియస్ ఎఫర్ట్, ఆప్షన్ 4 సప్లిమెంటరీ రీడర్స్. వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్ ఇన్ టీచింగ్ అండ్ ఇంగ్లీష్ లెర్నింగ్ ఈజ్ అనేటువంటి ఇక్కడ ప్రశ్న ఇచ్చారు. అయితే ఆ మేజర్ ప్రాబ్లం ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఏది అయి ఉండవచ్చు అనేటువంటి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. అయితే ఇక్కడ ల్యాక్ ఆఫ్ కాన్షియస్ ఎఫర్ట్ అనేటువంటిది ఇక్కడ మేజర్ ప్రాబ్లంగా మనం చూడటం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ సరైనది. అలాగే రెండవ ప్రశ్న, వెన్ టూ పీపుల్ బిలాంగింగ్ టు డిఫరెంట్ లాంగ్వేజెస్ కమ్యూనికేట్ దే యూజ్ ఇంగ్లీష్ యాజ్ ఎ లింక్ లాంగ్వేజ్, హెన్స్ ఇంగ్లీష్ ఈజ్ కాల్డ్ ఆప్షన్ 1 ఎ లైబ్రరీ లాంగ్వేజ్, ఆప్షన్ 2 ఎ లింగ్వా ఫ్రాంకా, ఆప్షన్ 3 an international language, ఆప్షన్ 4 a global language. Option 2 is the right answer. Next question, third question, the study of words with references to their meanings called option 1 syntax, ఆప్షన్ 2 ఫొనెటిక్స్, ఆప్షన్ 3 మార్ఫాలజీ, ఆప్షన్ 4 సిమాంటిక్స్. Option 4 is the right answer. Next question, there is no inherent relationship between object and its name feature is called option 1 language is dynamic, option 2 language is systematic, option 3 language is arbitrary, option 4 language is redundant. అంటే ఇక్కడ there is no inherent relationship between object and its name feature is called అనేది ఇక్కడ ప్రశ్న. అయితే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తరువాత లెర్నింగ్ లాంగ్వేజ్ మీన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లెర్నింగ్ లాంగ్వేజ్ మీన్స్ 4 ఇచ్చారు. 4 స్టేట్మెంట్లలో మొదటి స్టేట్మెంట్ లెర్నింగ్ టు రీడ్, సెకండ్ లెర్నింగ్ రీడ్ అండ్ రైట్, థర్డ్ లెర్నింగ్ టు యూజ్ గ్రామర్ అండ్ వొకాబులరీ, 4 లెర్నింగ్ స్పీక్ ఫ్లూయెంట్లీ. అయితే ఇక్కడ లెర్నింగ్ లాంగ్వేజ్ మీన్స్ అనేటువంటిది అడిగారు. ఒక భాషను నేర్చుకోవడం అనేటువంటి దానికి ఇక్కడ సూటబుల్గా ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ఉండేటువంటి మీనింగ్ ఏంటి అంటే ఆప్షన్ 4 4 అంటే లెర్నింగ్ స్పీక్ ఫ్లూయెంట్లీ అనేది ఇక్కడ సరైన సమాధానం. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ సెలెక్షన్, ఆప్షన్ 1 టీచ్ ఎబిలిటీ, ఆప్షన్ 2 యూస్ఫుల్నెస్, ఆప్షన్ 3 బ్యూటీ, ఆప్షన్ 4 రేంజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ సెలెక్షన్, ఆప్షన్ 1 టీచబిలిటీ, ఆప్షన్ 2 యూస్ఫుల్నెస్, ఆప్షన్ 3 బ్యూటీ, ఆప్షన్ 4 రేంజ్. ఆప్షన్ 3 is the right answer. Next question, language learning is a habit forming process during which one acquires option 1 new hobbies, option 2 new habits, option 3 new thoughts, option 4 new trends.
Option 2 is the right answer. Next question. Languages is dynamic, it means language. ఆప్షన్ అక్కడ అయితే 4 ఇచ్చారు. వాటిలో మొదటిది లాంగ్వేజ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. 2 లాంగ్వేజ్ చేంజెస్. 3 లాంగ్వేజ్ ట్రాన్స్మిటర్ కల్చర్. 4 లాంగ్వేజెస్ కెన్ బి లర్న్డ్. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 1, ఆప్షన్ 4 2. లాంగ్వేజెస్ ఈజ్ డైనమిక్, ఇట్ మీన్స్ అంటే లాంగ్వేజ్ను మనం ఇక్కడ డైనమిక్ అంటే దాని అర్థం ఏంటి అంటే లాంగ్వేజ్ చేంజెస్. ఆప్షన్ 4 అంటే సెకండ్ స్టేట్మెంట్ రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్. ELT స్టాండ్స్ ఫర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్, 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్నిక్, 3 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్, 4 ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. అయితే ELT అనేటువంటి దానికి అబ్రివేషన్ అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్ 2 అంటే 4వది ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది ఇక్కడ తెలియజేస్తుంది. తర్వాత లిజనింగ్ టు ఏ పొలిటికల్ లీడర్ స్పీచ్ ఇన్ ఏ పబ్లిక్ మీటింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్క్రిమినేటివ్ లిజనింగ్, థెరప్యూటిక్ లిజనింగ్, జిస్ట్ లిజనింగ్, ఫోకస్డ్ లిజనింగ్. అయితే పొలిటికల్ లీడర్స్ ఇచ్చేటువంటి స్పీచ్ ఉపన్యాసాలు, పబ్లిక్లో ఇచ్చేటువంటి ఉపన్యాసాలు దేనికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు? డిస్క్రిమినేటివ్, థెరప్యూటిక్, జిస్ట్, ఫోకస్డ్. ఏ లిజనింగ్ అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సూటబుల్ టు డెవలప్ లిజనింగ్ స్కిల్స్? ఆప్షన్ 1 పప్పెట్రీ, ఆప్షన్ 2 మైమ్, ఆప్షన్ 3 జెస్టల్స్, ఆప్షన్ 4 రోల్ ప్లే. అంటే ఇక్కడ మనం లిజనింగ్ స్కిల్స్ను డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ సూటబుల్ అయ్యేటువంటి ఆప్షన్ ఏది అన్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సూటబుల్ టు డెవలప్ లిజనింగ్ స్కిల్స్. లిజనింగ్ స్కిల్స్ను డెవలప్ చేసుకోవడానికి సూటబుల్ అయ్యేటువంటి ఆప్షన్ ఇక్కడ రోల్ ప్లే ద్వారా మనం చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 12th క్వశ్చన్. ఐడెంటిఫై ద కాంట్రైవ్డ్ సిచ్యుయేషన్. 1 యూజింగ్ ఏ పిక్చర్ ఇన్ ద క్లాస్ రూమ్, 2 యూజింగ్ క్లాస్ రూమ్ సిచ్యుయేషన్స్, 3 క్రియేటింగ్ ఏ రోల్ ప్లే, 4 రీకాలింగ్ ఏ పాస్ట్ ఈవెంట్. Option 4 is the right answer. 13th question. Language games consider the learning of option 1 listening and speaking, option 2 reading and writing, option 3 only listening, option 4 L, S or W. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేటువంటి 4 ఆప్షన్. అయితే ఈ 4 ఆప్షన్లను మనం గమనించినట్లయితే లాంగ్వేజ్ గేమ్స్ కన్సాలిడేట్ the learning of option 4. 14th question. Read the following 2 sentences. He lived by the bank of river. Second, I went to bank to withdraw money. He lived by the bank of river. I went to bank to withdraw money. Underline words are synonyms, antonyms, homonyms, homophones. అయితే ఈ 4 మీద ప్రతిసారి క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సినానిమ్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్, హోమోఫోన్స్. ఇవి చక్కగా మనం ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇక్కడ 2 స్టేట్మెంట్లో బ్యాంక్ అనేటువంటివి ఇచ్చారు. అవి సందర్భాలు వేరు, అర్థాలు వేరు. కాబట్టి ఆప్షన్ 3 హోమోనిమ్స్. అయితే ఒకే విధంగానే ప్రొనౌన్సియేషన్ ఉంది. 15th question. Should, use to, everyone, must, under are examples for option 1 content words, structural words,
substitute words, distributive words. సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఇవి పదాలు దేనికి ఎగ్జాంపుల్స్? కంటెంట్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్, అలాగే సబ్స్టిట్యూట్ వర్డ్స్, డిస్ట్రిబ్యూటివ్ వర్డ్స్. మీ సమాధానం ఏదైతే ఉందో దాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత గివింగ్ సూటబుల్ టైటిల్ టు ఏ ప్యాసేజ్ కమ్స్ అండర్ ద అకాడమిక్ స్టాండర్డ్. ఆప్షన్ 1 గ్రామర్, ఆప్షన్ 2 వొకాబులరీ, ఆప్షన్ 3 రీడింగ్ కాంప్రహెన్షన్, ఆప్షన్ 4 లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. Option 3 is the right answer. 17th question. Words that are orthographically different but phonetically identical are called. Option 1 synonyms, option 2 antonyms, option 3 homonyms, option 4 homophones. Option 4 is the right answer. Next question. A childhood does not know any languages, able to identify the consumer goods like Lux soap, Bingo chips, etc. The kind of reading involved reading. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చైల్డ్హుడ్ డస్ నాట్ నో ఎనీ లాంగ్వేజెస్, ఏబుల్ టు ఐడెంటిఫై ద కన్జ్యూమర్ గుడ్స్ లైక్ లక్స్ సోప్, బింగో చిప్స్ ఎక్సెట్రా. ఆప్షన్ 1 గెస్సింగ్, ఆప్షన్ 2 ఇంటెన్సిటివ్ రీడింగ్, ఆప్షన్ 3 గ్రాఫికల్ రీడింగ్, ఆప్షన్ 4 స్కిమ్మింగ్ రీడింగ్. ఆప్షన్ 3 is the right answer. Next question. Role play is used to develop dash skills. Option 1 reading, option 2 writing, option 3 reading and writing, option 4 listening and speaking. Option 4 is the right answer. The next question, 20th question. Reading some material and making notes from it is an example for dash reading. Intensive reading, extensive reading, reading aloud, grammar reader. Reading some material and making notes from it is an example for dash reading. Intensive reading, extensive reading, reading aloud, grammar reading. Option 1 is the right answer. Next question. Searching for scientific information in timetables telephone directory is an example for dash reading. Intensive reading, extensive reading, scanning, reading aloud. Option 3 is the right answer. Next question. Listening tasks should be always be planned on. Option 1 classroom activities, option 2 problem solving activities, option 3 real life situations, option 4 past situations.
Option 3 is the right answer. Next question. To develop reading skills, the textbook includes option 1 listening passages, option 2 poems, option 3 composition exercises, option 4 supplementary readers. Option 4 is the right answer. Supplementary readers. 24th question. In reading skimming means, అయితే ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ మొదటిది రీడింగ్ స్లోలీ టు గెట్ ద జిస్ట్, సెకండ్ రీడింగ్ క్విక్లీ టు గెట్ ద జిస్ట్, థర్డ్ లొకేటింగ్ ద కీవర్డ్స్, ఫోర్ రీడింగ్ ద టెక్స్ట్ వర్డ్ బై వర్డ్. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 3. Option 1 2. 25th question. The test item matching pictures with the given board's test. Option 1 listening, option 2 speaking, option 2 reading, option 4 writing. Option 3. Moral description of a picture develops dash skills. Option 1 listening, option 2 speaking, option 3 reading, option 4 writing. LSRW అనే 4 ఆప్షన్లు ఇచ్చారు. అయితే మోరల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పిక్చర్స్ డెవలప్స్ అనేటువంటిది ఎటువంటి నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది? Option 2. An approach is option 1 procedural, option 2 implementation, option 3 axiomatic, option 4 theoretical. Option 3 is the right answer. 28వ ప్రశ్న. A method deals with 1 how to conduct a trick, 2 how to learn languages, 3 how to present language material, 4 how conduct assessment. Option 3 is the right answer. Who criticized is that the structural theories cannot be accountable for learning a second language? Option 1 Charles Fries, option 2 Brumfitt, option 3 Hymans, option 4 Chomsky. నోమ్ చామ్స్కీ. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకు సూటబుల్ అయ్యేటువంటి ఆన్సర్ option 4 is the right answer. 30th. What kind of questions should be avoided in testing the students? Option 1 lower ordered question, option 2 higher ordered questions,
Option 3 WH questions. Option 4 yes or no questions. Option 4 is the right answer. Next question. Elaborative work, project works, experimentation, etc. suggested by approach. Option 1 structural approach, communicative approach, collaborative approach, constructivist approach. Option 4 is the right answer. Next question. 32nd. Pronunciation vocabulary are stressed in dash approach. Option 1 structural approach. Option 2 communicative approach. Option 3 constructivist approach. Option 4 collaborative approach. Option 1 is the right answer. Tarvata. An approach is a body of dash that deals the nature of language, learning and teaching. Option 1 techniques. Option 2 trends. Option 3 methods. Option 4 rules. Option 3 methods. Next, constructive approach does not emphasize the following: 1. Learning takes place in real and meaningful environment. 2. Learning constructs knowledge themselves. 3. Knowledge construction rather than reproduction. 4. Transmission of knowledge through instruction. Question: constructive approach does not emphasize the following. Option 1 is the right answer. 35th question. Remedial teaching is: Option 1 reteaching. Option 2 Option 3 a crash course. Option 4 an intensive teaching. అంటే ఇక్కడ రెమెడియల్ టీచింగ్ అనేటువంటిది దేని గురించి తెలుపుతుంది? రీటీచింగ్, రివిజింగ్, ఏ క్రాష్ కోర్స్, అండ్ ఇంటెన్సివ్ టీచింగ్. Option 3 foreign phraseology is a best learnt in dash method. Option 1 grammar translation method. Option 2 direct method. Option 3 bilingual method. Option 4 reading method. Option 1 is the right answer. 37th question. Mother tongue is used as an input to learn English language in dash method. Option 1 grammar translation method. Option 2 direct method. Option 3 bilingual method. Option 4 reading method. Mother tongue is used as an input to learn English language in method. ఏ మెథడ్లో మనం మదర్ టంగ్ను ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఉపయోగిస్తాం?
అది ఏ మెథడ్లో అంటే ఆప్షన్ 3 బైలింగ్వల్ మెథడ్లో ఉపయోగిస్తాం. 38వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ అడ్వకేట్స్ ఫ్రమ్ ఫార్మ్ ఫోకస్డ్ టీచింగ్? ఆప్షన్ 1 జీటీ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, రీడింగ్ మెథడ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఫ్లూయెన్సీ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్ ఈజ్ అక్వైర్డ్ ఇన్ డాష్ మెథడ్? ఆప్షన్ 1 జీటీ మెథడ్, ఆప్షన్ 2 డైరెక్ట్ మెథడ్, ఆప్షన్ 3 బైలింగ్వల్ మెథడ్, ఆప్షన్ 4 రీడింగ్ మెథడ్. ఆప్షన్ 3 is the right answer. Which of the following methods does not believe in grammar? ఆప్షన్ 1 గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఆప్షన్ 2 డైరెక్ట్ మెథడ్, ఆప్షన్ 3 ఇక్కడ టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్, ఆప్షన్ 4 బైలింగ్వల్ మెథడ్. ఆప్షన్ 1 జీటీఎం, ఆప్షన్ 2 డిఎం, ఆప్షన్ 3 టీపీఆర్ఎం, ఆప్షన్ 4 బిఎం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గ్రామర్? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 41వ ప్రశ్న, ఐడెంటిఫై ద వర్డ్ విచ్ హ్యాస్ డిప్థాంగ్ ఇన్ ఇట్? ఆప్షన్ 1 బ్యూటీ, ఆప్షన్ 2 యూనిక్యూ, ఆప్షన్ 3 యూనిటీ, ఆప్షన్ 4 వేస్ట్. Option 4 is the right answer. A 5 years old child who enters the school already knows nearly words dash words. A 5 years old child who enters the school already knows nearly dash words. Option 1 500 words, option 2 300 to 500 words, option 3 400 words, option 4 1000 words. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 43వ ప్రశ్న, ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ ఏ? ఆప్షన్ 1 అఫీషియల్ లాంగ్వేజ్, ఆప్షన్ 2 ప్రైమరీ లాంగ్వేజ్, ఆప్షన్ 3 లైబ్రరీ లాంగ్వేజ్, ఆప్షన్ 4 అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 44వ ప్రశ్న, ది ఎబిలిటీ టు స్పీక్ అబౌట్ ఆఫ్ సంథింగ్ దట్ ఈజ్ నాట్ ఫిజికలీ ప్రెజెంట్ ఆర్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. ఆప్షన్ 1 డిస్ప్లేస్మెంట్, ఆప్షన్ 2 ఆర్బిట్రరీనెస్, ఆప్షన్ 3 క్రియేటివిటీ, ఆప్షన్ 4 రిడండెన్సీ. Option 1 is the right answer. Next question, the discrete units of the word eat are? Option 1 E A T,
Option 2 AET. Option 3 TAE. Option 4 all. Option 4 all is the right answer. Next question. Who suggested the role of English as a source and link? Option 1 Education Commission. Option 2 CABE. Option 3 HN Kunjuru. Option 4 VK Gokak. Option 4 is the right answer. 47వ ప్రశ్న. A sentence which gives the central idea is called option 1 the topic sentence, option 2 the lead sentence, option 3 the main sentence, option 4 the central sentence. Option 1 is the right answer. 48వ ప్రశ్న. The 3SR ఆప్షన్ ఇక్కడ 1 2 3 4 అని ఇచ్చారు. సింబల్, సౌండ్ అండ్ షేప్. సెకండ్ సింబల్, షేప్ అండ్ సెన్స్. థర్డ్ సౌండ్, సింబల్ అండ్ సెన్స్. 4 సౌండ్, సింబల్ అండ్ సెన్స్. Option 4 is the right answer. We learn language. Option 1 to communicate. Option 2 to express our ideas. Option 3 to describe the things appropriate. Option 4 all the above. We learn language, all of the above కాబట్టి option 4 is the right answer. 50th question. Macaulay's minute was recorded on option 1 2nd February 1835, option 2 2nd February 1854, option 3 31st January 1902, option 4 31st January 1917. Option 1 is the right answer. 51. Who believed that language learning involves a lot of thinking? It happens through a process of generalization. 1 mentalist, 2 behavioral psychologist, 3 cognitivist, 4 psychoeducational linguist. ఆప్షన్ 1 అంటే 3 కాగ్నిటివిస్ట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ గుడ్ ఇంగ్లీష్ టీచర్ షుడ్ హ్యావ్ 1 సఫిషియంట్ ప్రొఫిషియన్సీ, 2 హీ షుడ్ ఆల్వేస్ బీ రెడీ టు లెర్న్, 3 హీ షుడ్ బీ రోల్ మోడల్, 4 ఆల్ అబౌవ్.
Option 4, all above is the right answer. Language of the crib is written by option 1 Beowulf, option 2 Chaucer, option 3 Ruth Ware, option 4 none. Option 3 is the right answer. Basic English was written by option 1 I.A. Richards, option 2 Ogden, option 3 1 and 2, option 4 none. Option 3 is the right answer. 55th 55వ ప్రశ్న. Which of the below was the major source to experience Old English? Option 4 is the right answer. 56వ ప్రశ్న. Table alphabetical dictionary was the glossary of 1 Caxton, 2 King James, 3 Robert Cowdery, 4 Samuel Johnson. Option 1 is the right answer. Every language process unique vocabulary system to govern it for communication is also known as option 1 displacement, option 2 redundancy, option 3 arbitrary, option 4 creativity. Option 3 is the right answer. 58వ ప్రశ్న. During speaking 1 make the message were very clearly, 2 use simple knowledge, 3 avoid contextual knowledge, 4 do not change topics frequently. Option 1 3. Bhavani is 7th class student studied an article of Mahatma Gandhi in the newspaper The Hindu. She explained the gist of the article to her friend Ramya. This shows as Bhavani's 1 intensive reading, 2 extensive reading, 3 wide reading, 4 narrow reading. Option 2 extensive reading and wide reading. Next question. The aim of teaching poetry. Option 1 aesthetic, option 2 grammatical, option 3 linguistic, option 4 all the above.
ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 61వ ప్రశ్న. వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రోజ్ ఎనేబిలింగ్ ద స్టూడెంట్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ వెన్ స్పోకెన్ దిస్ రెఫర్స్. ఆప్షన్ 1 లిజనింగ్ స్కిల్, ఆప్షన్ 2 స్పీకింగ్ స్కిల్, ఆప్షన్ 3 రీడింగ్ స్కిల్, ఆప్షన్ 4 రైటింగ్ స్కిల్. Option 1 listening skill. Next question. In which of the steps of evaluation testing is done orally? Option 2 recapitulation. Next question. Planning, executing, feedback, replanning, re-execution and re-feedback are the steps followed in seminars, lesson planning, micro teaching, remedial teaching. Option 3 micro teaching. Identify the number of syllables in the word continuously. Option 1 6, option 2 5, option 3 4, option 4 3. Option 2 5. 65th question. TOEFL, TOEFL, JELTS are examples for standardized tests, diagnostic tests, proficiency tests, placement tests. Option 3 proficiency tests. 66వ ప్రశ్న. Which type of reading strategy is looking up a word in the dictionary, finding the names of characters in a story, looking at a railway timetable? Option 1 skimming, option 2 scanning, option 3 intensive reading, option 4 extensive reading. Option 2 scanning. Next question. The communicative approach do not play emphasis on. Option 1 tasks, option 2 communication, option 3 meaning, option 4 formal structures. Option 4 is the right answer. 68వ ప్రశ్న. Choose the minimal pair from the following. Option 1 live, learn, option 2 simple, cripple, option 3 let, live, option 4 sweets, sweat.
Option 3. Which of the following is not a tool for formative evaluation? Option 1 diaries, option 2 exams, option 3 interviews, option 4 self-assessment checks. Option 2 exams. The following vocabulary can be recognized, understood and used in speaking and writing. Option 1 active 2 vocabulary, option 2 passive vocabulary, option 3 ad hoc vocabulary, option 4 receptive vocabulary. Option 1 active 2 vocabulary. Next question 71. Which curriculum framework proposed child central education with an attempt to link with life outside school? Option 1 NCPEF 2000, option 2 NCF 2000, option 3 NCPEF 2005, option 4 NCF 2005. Option 4 NCF 2005. The sounds produced when the vocal cords vibrate is called option 1 diphthongs, option 2 vowels, option 3 voiced sounds, option 4 voiceless sounds. Option 3 voiced sounds. Tongue twister can be used to improve. Option 1 grammar, option 2 spelling, option 3 pronunciation, option 4 vocabulary. Option 3 pronunciation. The structural approach focuses on option 1 structures, option 2 grammar, option 3 pronunciation, option 4 all the above. Option 4 all the above. ETA test yields dependable and consistent scores. It is called option 1 validity, option 2 reliability, option 3 practicability, option 4 unreliability. Option 3 practicability. Dash tests are directly related to the syllabus taught and language courses. Option 1 achievement, option 2 proficiency, option 3 diagnostic, option 4 aptitude.
Option 1 achievement. In word examination, the stress on the first, second syllable, second, third syllable, third, fourth syllable, fourth, fifth syllable. Option 3 is the right answer. Example for authentic materials. Example for authentic materials. Option 1 workbook, option 2 poetry, option 3 newspaper, option 4 all the above. ఆప్షన్ 3 న్యూస్ పేపర్. 79వ ప్రశ్న. ఏ గుడ్ పీస్ ఆఫ్ రైటింగ్ షుడ్ హ్యావ్. ఆప్షన్ 1 మెనీ ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్, ఆప్షన్ 2 మోర్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, ఆప్షన్ 3 యూనిటీ ఆఫ్ ఐడియాస్, ఆప్షన్ 4 ట్రాన్సిషన్. Option 3 is the right answer. Memorization of word is discouraged in dash method. Option 1 grammar translation method, option 2 direct method, option 3 bilingual method, option 4 reading method. Option 2 direct. A good test should have. Option 1 validity, option 2 reliability, option 3 both validity and reliability, option 4 neither validity nor reliability. Option 3 is the right answer. Curriculum provides the students with option 1 guided experiences, option 2 planning learning environment, option 3 instruction, option 4 all the above. Option 4 all the above. Which of the following methods is also called as look and say method? Option 1 alphabetic method, option 2 phonic method, option 3 word method, option 4 phrase method. ఆప్షన్ 3 word method. 84వ ప్రశ్న. Situationalization can be distinctively used to present. Option 1 a story, option 2 a poem, option 3 structures, option 4 vocabulary.
ఆప్షన్ 3 స్ట్రక్చర్స్. 85వ ప్రశ్న, స్ట్రక్చర్స్ వొకాబులరీ అండ్ ప్రొనౌన్సియేషన్ ఆర్ డెవలప్డ్ ఇన్. ఆప్షన్ 1 SOS అప్రోచ్, ఆప్షన్ 2 కమ్యూనికేటివ్ అప్రోచ్, ఆప్షన్ 3 రీడింగ్ మెథడ్, ఆప్షన్ 4 చైల్డ్ సెంట్రల్ యాక్టివిటీ. ఆప్షన్ 1 SOS అప్రోచ్. హౌ మెనీ వాయిస్డ్ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ RP ఆఫ్ ఇంగ్లీష్. ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 20, ఆప్షన్ 3 30, ఆప్షన్ 4 35. ఆప్షన్ 4 35. 87వ ప్రశ్న, we say yes no type of questions with. ఆప్షన్ 1 ఎనీ టోన్, ఆప్షన్ 2 ఫాలింగ్ టోన్, ఆప్షన్ 3 ఏ రైజింగ్ టోన్, ఆప్షన్ 4 ఏ ఫాలింగ్ రైజ్ టోన్. ఆప్షన్ 3 ఏ రైజింగ్ టోన్. ఫోనిమ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్. ఆప్షన్ 1 44, ఆప్షన్ 2 26, ఆప్షన్ 3 35, ఆప్షన్ 4 20. ఆప్షన్ 1 is the right answer. Next question, pure vowels in English are. ఆప్షన్ 1 diphthongs, ఆప్షన్ 2 monophthongs, ఆప్షన్ 3 voiceless sound, ఆప్షన్ 4 none. ఆప్షన్ 2 monophthongs. టీచింగ్ ఈజ్. ఆప్షన్ 1 ఏ యూనిక్ యాక్టివిటీ, ఆప్షన్ 2 కాంప్లెక్స్ యాక్టివిటీ, ఆప్షన్ 3 ఏ యూనిక్ అండ్ కాంప్లెక్స్ యాక్టివిటీ, ఆప్షన్ 4 ఏ యూనిక్ బట్ సింపుల్ యాక్టివిటీ. ఆప్షన్ 3 is the right answer. 91వ ప్రశ్న, ఏ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ మస్ట్ యూజ్ దిస్ ఇన్ ద క్లాస్ రూమ్ టు ఇంప్రూవ్ ద పీపుల్స్ స్పీకింగ్ స్కిల్స్. ఆప్షన్ 1 హోంవర్క్, ఆప్షన్ 2 కాంపోజిషన్ ఎక్సర్సైజెస్, ఆప్షన్ 3 ఓరల్ డ్రిల్స్, ఆప్షన్ 4 డిక్టేషన్. Option 2 is the right answer. In an overhead projector, a teacher makes use of option 1 puppets, option 2 3D objects, option 3 transparencies, option 4 PowerPoint CD.
Option 3 is the right answer. Which of the below is a valuable source of English teacher? Option 1 textbook, option 2 guide, option 3 chalkboard, option 4 piece of chalk. Option 1 textbook is the right answer. 94వ ప్రశ్న స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ ఈజ్ ఏ ఆప్షన్ 1 టీచర్ మేడ్ టెస్ట్, ఆప్షన్ 2 స్టాండర్డైజ్డ్ టెస్ట్, ఆప్షన్ 3 ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆప్షన్ 4 డన్. Option 1 is the right answer. Who of the below is one who progressively becomes a necessary for the learners? Option 1 headmaster, option 2 poem, option 3 a teacher, option 4 principal. Option 3 a teacher. According to NCF, in learning a new language, multilingualism should be treated as option 1 a methodology, option 2 a resource, option 3 an interference, option 4 a burden. Option 2 a resource. A gathering skill while reading, option 1 note making, option 2 note taking, option 3 intensive reading, option 4 analysis. Option 1 note making. 98 question. Dyslexia is associated with option 1 reading disorder, option 2 behavioral disorder, option 3 mental disorder, option 4 mathematical disorder. Option 1 reading disorder. Summative assessment is option 1 assessment in learning, option 2 assessment as learning, option 3 assessment for learning, option 4 assessment of learning. Option 4. Next question. Which of the following is an incorrect about nature of language? Which of the following is an incorrect about nature of languages?
Option 1, language exhibits displacement. Option 2, language transmits culture. Option 3, language inherited. Option 4, language is dynamic. Option 3 is the right answer. ఇది ఫ్రెండ్స్ ఇవాటి డే 7 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. అందరూ బాగా రాశారని భావిస్తాను. అయితే రేపటి రోజున అంటే డే 8 ట్రై మెథడాలజీ మీద ఎగ్జామ్ జరుగుతుంది. అయితే దీని మీద ఉద్దేశించి ప్రత్యేకంగా 100 బిట్స్ టాప్ ఛాలెంజ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకు మీరు ప్రిపేర్ అవ్వగలరని తెలియజేస్తూ ఓల్డ్ ప్లస్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రేపు ఎగ్జామ్ జరగబోతోంది, గమనించగలరు. ఎగ్జామ్ అయితే చక్కగా రాయాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.